హలో ఫ్రెండ్స్, మీకోసం మరికొత్త అంశంతో మీ ముందుకు. సో ఈరోజు మనం గేజెస్ గురించి తెలియజేసుకుందామని. గేజెస్ 4 ఉంటాయి మన క్లస్టర్లో. 1 ఆర్పిఎం గేజ్, టెంపరేచర్ గేజ్, కిలోమీటర్స్ గేజ్, ఫ్యూయల్ గేజ్. ముందుగా మనం ఆర్పిఎం గేజ్ తీసుకుంటే ఇది ఇంజన్ స్పీడ్ తెలియజేస్తుంది. రెవల్యూషన్ పర్ మినిట్, ఇంజన్ పర్ మినిట్కి ఎంత తిరుగుతుంది అనేది తెలియజేస్తుంది. సో 5 అంటే 5, 10, 15కి 100 మల్టిప్లై చేయాలండి. సో చేస్తే 5 into 100, 500, 10,000, 1500, 2000 ఇలా ఆర్పిఎం అనేది తెలియజేస్తుంది. ఇంజన్ ఆర్పిఎం అండ్ వెహికల్ స్పీడ్ని బట్టి మన గేర్స్ చేంజ్ చేస్తే ఫ్యూయల్ ఎకనామీ అనేది ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ మనం స్పీడోమీటర్ గురించి తెలుసుకుంటున్నామండి. స్పీడోమీటర్ అనేది కిలోమీటర్ పర్ హవర్లో ఉంటుందండి. హవర్కి ఎన్ని కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్తున్నామని తెలియజేస్తుంది. సో అది మనం ఎంత స్పీడ్ వెళ్తుంది వెహికల్ అనేది ఈ స్పీడోమీటర్ తెలియజేస్తుంది. నెక్స్ట్ టెంపరేచర్ మీటర్ అండి. టెంపరేచర్ గేజ్ అనేది ఇంజన్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంజన్ వేడైనప్పుడు మనకు తెలియదండి. అలాంటి సమయంలో ఇది సి అంటే కూల్, హెచ్ అంటే హై అండి. హై రెడ్ మార్కులో ఈ నిడిల్ వచ్చినప్పుడు ఇంజన్ చాలా హీట్ అయిందని అర్థము. తక్షణమే మన నియరెస్ట్ సర్వీస్ సెంటర్కి లేదా చెక్ చేసుకోవాలి వెహికల్ ఆపి. సో నెక్స్ట్ గేజ్ వచ్చేసి ఫ్యూయల్ గేజ్ అండి. ఫ్యూయల్ గేజ్ అనేది మనకు వెహికల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూయల్ అయిపోయిందా అని తెలియాలంటే మనకి ఇండికేషన్ చూపిస్తుంది. రెడ్ ఉన్నప్పుడు ఈ నిడిల్ రెడ్ మీద ఉంటే డేంజర్ అన్నమాట. తక్షణమే మీరు ఫ్యూయల్ ఫిల్ చేసుకోవాలి. సో ఎల్లోలో ఉంటే కొద్ది దూరం వెళ్ళొచ్చు. తర్వాత నిడిల్ ఎంత ఎక్కువైనా సరే, ఫుల్ ఉన్నా సరే, సో మనకు ఏం పర్వాలేదు, చాలా దూరం వెళ్తుందని, సేఫ్లో ఉన్నామని అర్థం. ఈ విధంగా 4 గేజెస్ ఉంటాయి. సో ఇంజన్ ఆర్పిఎం గేజు, అండ్ స్పీడోమీటర్ గేజు, అండ్ ఇంజన్ టెంపరేచరు, అండ్ ఫ్యూయల్ గేజు, ఫ్యూయల్ ఇండికేషన్ గేజు. సో ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.